బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. స్కోడా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. స్కోడా ర్యాపిడ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎలిగెన్స్ ప్లస్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2015లో జరిగిందండి. రిజిస్ట్రేషన్ కూడా 2015లోనే జరిగింది. 95% ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి కారు. 95% ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. కార్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. నేను డ్రైవ్ చేసి చూశాను. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు. సస్పెన్షన్ అయితే ఏదో ఒక న్యూ కార్ మనం డ్రైవ్ చేసిన ఫీల్ వస్తుంది అన్నమాట మనకి. ఈ కార్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143 అండి. గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఆటో నగర్లో ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో మన షాప్ ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే కామెంట్ సెక్షన్లో హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. ఫస్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్ళండి. సోల్డ్ అవుట్ కనుక మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ సేల్ అయిపోయిందని అర్థం అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి కార్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 2015 మోడల్. లైఫ్ వచ్చేసరికి అప్ టు 2030 వరకు ఉందండి. స్కోడా లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక బెస్ట్ ఆప్షన్ అని మాత్రం నేను చెప్పగలను. డీజిల్ లవర్స్ కూడా డీజిల్ వేరియంట్లో ఇది 22+ అయితే మైలేజ్ వస్తుందండి. మనకి మీటర్లో క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. అండ్ మనం ఆర్సీ వచ్చేసరికి 2030 వరకు వ్యాలిడ్లో ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఈ కార్కి ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎవరైతే కస్టమర్ ఈ కార్ పర్చేస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది ఇన్సూరెన్స్. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. ఒకసారి కార్ వచ్చేసరికి రీడింగ్ 91,000 మాత్రమే తిరిగిందండి. కావాలంటే మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 91,000 మాత్రమే తిరిగింది. కార్ కూడా ఆ విధంగానే ఉండిద్ది క్వాలిటీ. ఎవరైనా వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేయండి, 100% తీసుకొని వెళ్ళిపోతారు కార్. అంత బాగుండిద్ది అన్నమాట కార్. మీరు వచ్చి ఒకసారి లైవ్లో చూడండి కార్. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ కార్ని. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నానంటే ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే ఈ కార్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవి జర్మన్ టెక్నాలజీ కాబట్టి మనకి సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది ఈ కారు. అండ్ కంపేర్ టు డిజైర్ మారుతి కార్స్ తీసుకునే వాళ్ళు, వేరే బ్రాండ్స్ రెనాల్ట్ ఇలాంటివి తీసుకునే వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉంటే ఈ కార్స్కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సేఫ్టీ పరంగా కావచ్చు, మైలేజ్ పరంగా కావచ్చు, అండ్ కార్ లుకింగ్ పరంగా కూడా కావచ్చు. బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇది. ఇది వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 4,85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఫైనల్గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 25,000 రూపాయలు అనేది బార్గెనింగ్ ఉండిద్ది. ఫైనల్గా 4,60,000కి ఈ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిద్దండి. 4,60,000 బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్లో. మీరు కావాలంటే ఇంత క్వాలిటీ కారు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. కార్ బజార్కైనా వెళ్ళండి, ఎక్కడైనా సరే మీరు వెళ్ళండి. ఒక టాప్ ఎండ్ వేరియంట్, దట్టు మీకు డీజిల్ వర్షన్, మీకు ఇంత క్వాలిటీ ఉన్న కారు ఎక్కడ మీకు 100% చెప్తున్నాను ఈ ప్రైస్కి దొరకదు. మీరు ఒక్కసారి వచ్చి కార్ డ్రైవ్ చేసి చూడండి. జస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేసి చూడండి. 100% నచ్చకపోతే నన్ను క్వశ్చన్ చేయవచ్చు. అంత బాగుండిద్ది అన్నమాట కారు. అండ్ ఒకసారి కార్ ఫీచర్స్ ఏమేమి వచ్చాయో మనం చూద్దాం. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఉన్న దాంట్లో స్కోడాలో మనకి కంప్లీట్ ఫీచర్స్ వస్తాయండి. లైక్
ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఫాగ్, ఇక్కడ హెడ్లైట్స్ చూసుకోవచ్చు. హెడ్లైట్స్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్ ఏంటంటే మనకి లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా ఒక ఎక్కువ లెంత్ అనేది పడిద్ది అన్నమాట, డిస్టెన్స్ పడిద్ది. అలానే కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సైడ్ చూసుకుంటే ఎలాయ్ వీల్స్ అండి. షోరూమ్ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్, కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్, ఇక్కడ విత్ బ్రాండ్ లోగో చూడొచ్చు. అండ్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కార్కి ప్లస్ పాయింట్ కాంటినెంటల్ టైర్స్ అనేవి సెట్ 4 టైర్స్ కూడా కాంటినెంటల్ టైర్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నారండి వెరీ రీసెంట్గా. ఇక్కడ మనం చూడొచ్చు బటన్ దాదాపుగా 80% బటన్ ఉండిద్దండి. 80% బటన్ ఉండిద్ది. మనకి యావరేజ్గా మాట్లాడుకుంటే 25,000 కిలోమీటర్స్ వరకు టైర్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అదొక ప్లస్ పాయింట్ అండి ఈ కార్కి. అండ్ ఈ కార్కి ఇది వచ్చేసరికి వోక్స్ వ్యాగన్, స్కోడా, ఆడి ఈ గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సేమ్ బ్రాండ్ కార్ అండి. మీకు సేమ్ ఒకసారి దీనికి ఒక లగ్జరీ ఫీచర్ కూడా ఇస్తారు ఈ కార్కి. కీ వచ్చేసరికి సింగిల్ కీ ఉందండి మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్లాక్ బటన్ని ఎప్పుడైతే మనం లాంగ్ ప్రెస్ చేస్తామో పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయండి. ఇక్కడ చూడవచ్చు మనం ఎప్పుడైతే లాక్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా పవర్ విండోస్ అనేవి క్లోజ్ అవుతాయి. ఇది ఒక వన్ ఆఫ్ ద లగ్జరియస్ ఫీచర్ అండి స్కోడాలో కూడా. ఇక్కడ టైర్స్ కూడా చూడొచ్చు, డ్రైవర్ సైడ్ బటన్. ఈవెన్ ఇప్పటి వరకు గ్లాసెస్కి చిన్న ఫిలిం కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయకుండా వాడారండి. ఎంత నీట్గా ఉందంటే కారు, మీరు వచ్చి ఒకసారి చూడండి. నేను చెప్పినట్లు ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్వశ్చన్ చేయవచ్చు. అన్లాక్ చేస్తున్నాను. అండ్ ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి, లెదర్ సీట్ కవర్స్ అన్నమాట. సీలింగ్ కూడా ఎక్కడ డస్ట్ అనేది ఎక్కడ లేదండి అసలు. మీకు ఒక దాదాపుగా ఒక న్యూ కార్ తీసుకున్న ఫీల్ అయితే వస్తుంది అన్నమాట ఈ కార్ ఇంటీరియర్ మనం చూస్తే. అండ్ మీటర్ బోర్డ్ ఇక్కడ చూసుకోండి. మీటర్ బోర్డ్ మీద ఉన్న కవర్ కూడా ఇప్పుడు దాకా వీళ్ళు రిమూవ్ చేయలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు కారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు అండి, లాక్ అన్లాక్. ఇక్కడ వచ్చేసరికి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ సైడ్ మిర్రర్స్ ఫోల్డ్ అవుతాయి, అన్ఫోల్డ్ కూడా అవుతాయండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం ఇక్కడికి పెట్టుకుంటే. అండ్ ఇది వచ్చేసరికి డిక్కీది అన్నమాట, డిక్కీ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ ఈ కార్కి వచ్చేసరికి హెడ్లైట్స్ ఆన్ చేయడానికి ఈ స్విచ్ అనేది యూజ్ చేయాలండి మనం. కంప్లీట్గా హెడ్లైట్స్ ఆన్ అయినట్టు పైకి ఇలా అంటే ఫాగ్ ల్యాంప్స్కి ఆన్ అవుతాయండి. అండ్ హెడ్లైట్స్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉండిద్ది. ఇది వచ్చేసరికి మనకి ఆపోజిట్ వైపు ఉండిద్దండి. అంటే మనం వైపర్స్ యూజ్ చేయాలంటే అన్ని కార్స్లో ఇటువైపు ఉండిద్ది కదా, దీనికి రివర్స్ ఉండిద్దండి. ఇక్కడ వైపర్స్ యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసరికి హెడ్లైట్స్ లెంత్ టిప్పర్ యూజ్ చేయడానికి. ఇక్కడ మనకు కనబడుతుంది క్రూజ్ కంట్రోల్ అండి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఈ కార్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్కి సంబంధించి వాల్యూమ్ అండ్ కాల్ పిక్ చేసుకునే ఆప్షన్ ఇవి మొత్తం ఉన్నాయి. సేఫ్టీ పరంగా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి, ఒక డ్రైవర్కి కావచ్చు అండ్ ఇక్కడ ప్యాసింజర్కి కావచ్చు. మ్యూజిక్కి సంబంధించి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, అద్భుతంగా ఉండిద్ది అన్నమాట సౌండ్ సిస్టమ్ అయితే. వోక్స్ వ్యాగన్, స్కోడా, ఈ ఆడి ఇవన్నీ ఒకటే గ్రూప్ అండి. మ్యూజిక్ పరంగా అయితే మాత్రం మ్యూజిక్ లవర్స్కి ఇంటీరియర్ సౌండ్ స్పీకర్స్ క్వాలిటీ అద్భుతంగా ఉండిద్ది. అండ్ ఆటో కంట్రోల్ ఏసీ ఇక్కడ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్.
ఇక్కడ మనం చూడొచ్చు. ఏసీ చిల్ వస్తుందండి ఈ కార్కి. అండ్ మనం లగ్జరీ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ డ్రైవర్కి కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఫోర్ హెడ్ రెస్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ కార్ ఒకసారి మనం బాడీ పరంగా మాట్లాడుకుంటే బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. బానెట్, 4 డోర్లు, డిక్కీ. ఎప్పుడైనా ఒక కార్ ఏమైనా పార్ట్ మారిందా లేదా మనం ఎలా చూసుకోవాలంటే అండి, ఫస్ట్ అసలు లుక్తోనే మనకు అర్థమైపోయింది మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చేది ఈ లిడ్ అనేది ఉండిద్దండి. ఈ లిడ్ ఉంది కదండి, ఇక్కడ ఈ లిడ్ అనేది మనకి ఒకవేళ పీస్ మారిస్తే, ఈ ఐటెం మారిస్తే ఈ లిడ్ అనేది అవైలబుల్ ఉండదు. అండ్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదండి ఈ డాటెడ్స్, అవి చాలా ఇంపార్టెంట్. బయట ఎక్కడ దీన్ని మనం చేపిలేరండి. ఒకవేళ చేపించినా మనకి క్లియర్గా తెలిసిపోయిద్ది అన్నమాట. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చూడొచ్చు మీటర్ బోర్డులో అన్ని క్లస్టర్స్ అనేవి ఆన్ అవుతున్నాయి. అన్నీ ఇక్కడ చూడొచ్చు. మనం ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం ఇంజన్. జస్ట్ సింగిల్ సెల్ఫ్ అండి. బీటింగ్, ఇంజన్ నాయిస్, ఇంజన్ బీటింగ్ ఎవరైనా వింటే కార్ తీసుకొని వెళ్ళిపోతారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్ ఈ వీడియోలో. ఎందుకంటే కారు కూడా అంతే క్వాలిటీ ఉంది. డ్రైవ్ చేసే కొద్దీ ఎంత పెద్ద గుంతల్లో మీరు ఈ కారు వేసినా సరే సస్పెన్షన్ చాలా చాలా బాటమ్ చాలా గట్టిగా ఉందండి. అండ్ దీని పికప్ కూడా అల్టిమేట్ ఉందన్నమాట. డీజిల్ ఇంజన్ గట్టిగా ఉంది. ఇంజను ఇక్కడ 91,000 కిలోమీటర్స్ తిరిగింది చూపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు క్లస్టర్స్ మొత్తం వెళ్ళిపోయాయి. ఇక్కడ పి అని సింబల్ కనబడుతుంది కదండి, అదేంటంటే మనకి హ్యాండ్ బ్రేక్ అన్నమాట. అండ్ ఒక డోర్ ఓపెన్ చేసి ఉంది, నేను ఓపెన్ చేస్తున్నాను. డీజిల్ వేపిమని చూపిస్తుంది సింబల్. ఒకసారి ఇంజన్ బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చండి చాసిస్ నెంబర్. అక్కడ యాప్రారం అండి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు. కంపెనీ లిడ్స్, కంపెనీ డాట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు విజిబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కూలెంట్ అన్నమాట, డీజిల్ ఫిల్టర్. ఇంజన్ అండి డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి ఇది. అసలు ఎక్కడ కార్ అయితే చూసుకోవాల్సిన అవసరమే లేదండి. ఒకసారి డిక్కీ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. దీని బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అండి. సేమ్ వోక్స్ వ్యాగన్కి ఈ స్కోడా ఈ మొత్తం బూట్ స్పేస్లు ఎక్కువ అన్నమాట. సేమ్ పార్ట్స్ అండి. ఎందుకంటే నేను మాట్లాడితే వోక్స్ వ్యాగన్ అంటున్నాను. సేమ్ స్పేర్ పార్ట్స్ ఇంజన్కి సంబంధించి ఏమేమి ఉంటాయో వోక్స్ వ్యాగన్, ఈ టీడీఐ ఇంజన్, ఈ రెండు ఒకటే అండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. నాకు తెలిసి ఇప్పటి వరకు స్టెప్నీ టైర్ కూడా చాలా చాలా తక్కువ యూజ్ చేయడం జరిగింది వీళ్ళు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం. అపోలో టైర్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు లేబుల్స్ కూడా రిమూవ్ అవ్వాలి, అంత నీట్గా మెయింటైన్ చేశారు కారు. ఎవరికైనా ఈ కార్ కావాలనుకున్న నా కాంటాక్ట్ నెంబర్ 8008173143. ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 4,85,000, ఫైనల్ ప్రైస్ 4,60,000. 4,60,000లో ఒక మంచి బడ్జెట్ కార్ అండి నాకు తెలిసినంతవరకు. ఎవరికైనా కావాల్సిన నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.